So hey people, welcome back to my YouTube channel. Guys, if you are new to my channel, this is Harini. I create content through fashion, lifestyle, fashion designing course and how to styling tips. So guys, if you guys are interested in such content, make sure to subscribe. సో ఈరోజు వీడియో ఏంటి అంటే గాయస్, నేను చాలామంది పీపుల్కి బేసిక్గా చూసేది ఏంటి అంటే వాళ్ళు ఫౌండేషన్ షేడ్స్ ఫైండ్ చేసుకోవడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు. సో అంటే ఈజీ వే ఆఫ్ ఫైండింగ్ యువర్ ఏమంటారు ఫౌండేషన్ షేడ్ ఏంటో నేను చెప్తా. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫౌండేషన్ అనేది మన స్కిన్కి సూట్ అవ్వాలి. ఫస్ట్ అది సూట్ కాకపోతే ప్యాచీగా ఆడ్గా కనిపిస్తుంది. సో అలా మనకి స్కిన్ టోన్కి సూట్ అయ్యేది ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? సో ఈ వీడియోలో నేను చెప్తాను. సో డోంట్ స్కిప్ మై వీడియో. సో ఏంటి అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎండలో లైక్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ అనేది ట్యాన్ అవుతుందా లేకపోతే రెడ్ అవుతుందా, ఈ 2 థింగ్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన హ్యాండ్ పైన నర్వ్స్ ఉంటాయి కదా, అవి ఏ కలర్లో ఉన్నాయి ఏంటి అనేసి నేను ఇక్కడ కొన్ని పెడతా. 4 టైప్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి మనకి. ఆ నర్వ్స్ బట్టి మన స్కిన్ టోన్ అనేది డిసైడ్ అవుతుంది. వార్మ్ టోన్, కూల్ టోన్, అండర్ టోన్, న్యూట్రల్ టోన్, ఇవి ఉంటాయి అనమాట. ఆలివ్ టోన్, 5 టోన్స్ ఉంటాయి మొత్తం మనకి. సో ఈ టోన్స్ బట్టి మన ఫౌండేషన్ షేడ్స్ ఎలా ఫైండ్ చేసుకోవాలో ఈజీగా చెప్పేస్తాను నేను. అంటే పర్టికులర్ టోన్స్కి వీ హ్యావ్ అ బేస్ కలర్స్ అనమాట. ఆ బేస్లో సో పర్టికులర్ బేస్ అంటే టోన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినా కదా ఆలివ్ టోన్, ఆ టోన్స్ పర్టికులర్ టోన్స్కి మనకి పర్టికులర్ బేసెస్ అని ఉంటాయి. లైక్ గోల్డ్ బేస్, పీచ్ బేస్, ఎల్లో బేస్, సిల్వర్ బేస్, ఇలా బేసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ బేసెస్లో నేను ఇండియన్ అంటే లైక్ మెయిన్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, హుడా బ్యూటీ, మెబ్లిన్, ఇలాంటి బ్రాండ్స్ నుంచి నేను కొన్ని ఫౌండేషన్స్ అంటే లైక్ నేను వాడలేదు, మా కజిన్స్ అందరితో అండ్ మా ఫ్రెండ్స్ త్రూ నేను కొన్ని ఫౌండేషన్స్ షేడ్స్ అనేవి నేను ఫైండ్ చేశాను వాళ్ళకి హెల్ప్ చేసి. సో ఆ షేడ్స్ అని నేను క్లియర్గా మెన్షన్ చేశాను విత్ నెంబర్ అనమాట, షేడ్ నెంబర్తో పాటు. సో యూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే గైస్, ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ మన నర్వ్స్ ఏ కలర్లో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే చాలామందికి బ్లూ షేడ్లో, గ్రీన్ షేడ్లో, పర్పుల్ షేడ్లో, లేకపోతే 2 మిక్స్డ్ షేడ్లో ఉంటాయన్నమాట. సో అది మనం ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మనం ఫర్దర్గా స్టెప్ అనేది తీసుకోవాలి. సో నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా స్కిన్ పైన ప్యాచ్ టెస్ట్ వేసుకొని చూస్తారు. బట్ ఆ ప్యాచ్ టెస్ట్ అనేది కూడా మనం ఇక్కడ నెక్ దగ్గర జా లైన్ ఉంటుంది కదా మనకి, ఆ జా లైన్ దగ్గర వేసుకుంటేనే మన ఫౌండేషన్ షేడ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చాలామంది హ్యాండ్ పైన వేసుకొని చూస్తారు, బట్ అది అంత పర్ఫెక్ట్ షేడ్ అయితే కాదు. డెఫినెట్గా నెక్ లైన్ పైన వేసుకొని అంటే లైక్ జా లైన్ దగ్గర వేసుకొని చూస్తేనే అది పర్ఫెక్ట్ మ్యాచ్ లాగా అనిపిస్తుంది. అండ్ మన స్కిన్లో కూడా ఈజీగా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. అండ్ హెవీ మేకప్ లుక్ కూడా రాదనమాట మనకి. సో మనం ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే నర్వ్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. నర్వ్స్తో రిలేటెడ్ మనకి ఇక్కడ కొన్ని టోన్స్ ఉంటాయి, లైక్ బేసెస్ అనమాట, ఏ దానికి ఎలాంటి బేస్ అనేది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బేస్ కూల్ టోన్కి ఏమో పీచ్ బేస్ లాగా ఉంది. అండ్ ఎల్లో బేస్, ఈ బేసెస్ ఉన్నాయి కదా గాయస్. సో ఈ బేసెస్ అనేది మనం ఫస్ట్ మన నర్వ్కి ఎలాంటి బేస్ సూట్ అవుతుందని చెప్పేసి మనం చూస్ చేసుకోవాలి. సో ఆ బేస్లో మనం ఫస్ట్ ఆ డైరెక్ట్ బేస్ కలర్ ఉంటుంది కదా, సో అది ట్రై చేసినా మనకి ఈజీగా అర్థమైపోతుంది అందులో షేడ్స్ ఏంటివి, ఏది సూట్ అవుతుంది మనకి అని చెప్పేసి. కాకపోతే మనకి కొంచెం అదే బేస్లో కొంచెం డార్క్ షేడ్ లేదా లైట్ షేడ్స్ ఉంటాయి కదా, సో ఆ షేడ్స్ కోసము నేను ఇక్కడ మనకి ఇండియన్ బ్రాండ్స్లో కొన్ని ఫ్యూ లిస్ట్ చేశాను అనమాట. ఫ్యూ బ్రాండ్స్ ఆఫ్ లైక్ మెబ్లిన్, ఫిట్ మీ, హుడా బ్యూటీ, ఇందులో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ లైక్ విత్ షేడ్ నెంబర్తో నేను మెన్షన్ చేశాను. మీరు అవి ఒకసారి చెక్ చేయండి. అందులో నుంచి ట్రై చేస్తే మీకు లైక్ మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు శాంపుల్ టెస్ట్ చేసినా మీకు ఈజీగా అర్థమైపోతుంది లైక్ అది మీ స్కిన్కి సెట్ అయిందా లేదా అనేసి. సో 100% సెట్ అవుతాయి, ఎందుకంటే ఆ స్కిన్ టోన్కి ఎలాంటి బేసెస్లో మనం ఆ బేసెస్లో తీసుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా సెట్ అవుతాయి అన్నమాట ఆ ఫౌండేషన్స్ అనేవి. సో ఇక్కడ మనకి ఏ టోన్కి ఆ బేస్ ఉంది కదా, ఆ బేస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ న్యాచురల్గా మేకప్ వేసేటప్పుడు కూడా న్యాచురల్ ఫినిష్ వస్తుంది అనమాట. సో అందుకు మనం పర్ఫెక్ట్ ఫౌండేషన్ అనేది చూస్ చేస్తాం, లేకపోతే ఆడ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి లైక్ నర్వ్స్ ఎలా చూసుకోవాలి, నర్వ్ గైడెన్స్ అని ఇచ్చినారు. కొంచెం అవి చదివితే ఏంటంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది లైక్ ఎలాంటి కలర్స్ మనకి సూట్ అవుతాయి, లిప్స్టిక్స్లో కానీ ఫౌండేషన్స్లో కానీ ఎలాంటి బేసెస్ సూట్ అవుతాయి అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎవ్రీ వన్ మస్ట్ నో అబౌట్ దిస్, ఎందుకంటే జస్ట్ ఈ నర్వ్స్ ఒకటి
వీ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఏ కలర్ కాంబినేషన్స్ మనకి సూట్ అవుతాయి, లేకపోతే ఏ ఫౌండేషన్స్ లైక్ లిప్స్టిక్స్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే మనమే కదా ఆబ్వియస్లీ మంచిగా అనిపించేది. సో అండ్ మీకు నాకు తెలిసి సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఐ డి నాట్ రిమెంబర్ దట్ కంట్రీ అది స్టేటో తెలియదు నాకు క్లియర్గా, కానీ అక్కడికి వెళ్తే మనకి ఏంటి అంటే మన బాడీ టైప్కి ఎలాంటి కలర్ టోన్స్ సూట్ అవుతాయి అని చెప్పేసి ఇట్లా క్లాత్ మన పైన వేసి చూపిస్తారు. అండ్ కంప్లీట్లీ అది మన నర్వ్స్ ద్వారానే వాళ్ళు కూడా చూసి మనకు చెప్తారు. సో ఫస్ట్ మనం నర్వ్స్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని ఉంటే మన స్కిన్ టోన్కి ఎలాంటి కలర్స్ అయితే అని చెప్పేసి మనమే తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో నేను అది కూడా చేసి పెడతాను మీకు కావాలంటే లాంగ్ వీడియోగా, అంటే ఎలాంటి టోన్స్ మీకు సూట్ అవుతాయి అనేసి. అండ్ ఇంకా నేను ఏం చెప్తానంటే గాయ్స్, మీరు ఫౌండేషన్ షేడ్స్ పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటేనే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అని మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రతిదానికి మేకప్ వేసుకుంటాం కదా మనం నార్మల్ చిన్న చిన్న పార్టీస్కి కూడా. సో ఇక్కడ నేను క్లియర్గా ఇండియన్ షేడ్స్లో మెన్షన్ చేశాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను ఎక్కువ మెబ్లిన్వి అండ్ ఫిట్ మీవి యూజ్ పెట్టాను అనుకుంటా, జస్ట్ చూడండి ఒకసారి. అండ్ మీరు శాంపుల్గా కూడా ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఈ ఫౌండేషన్స్ మీ స్కిన్కి సూట్ అవుతాయా లేదా అని చెప్పేసి ఒక చిన్న ట్రై శాంపుల్ వేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది గాయస్. అది కూడా మనం జా లైన్ పైన ట్రై చేయండి. ఇఫ్ అది కరెక్ట్గా సెట్ అయింది మీ స్కిన్ టోన్ కానీ డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఈ ట్రిక్ వర్క్ అయిందా లేదా మీకు అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను చాలామందికి ట్రై చేశాను, అది వర్క్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి నాకు లెట్ మీ కామెంట్స్లో చెప్పండి, దట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ, అరే ఇది వర్క్ అయింది కదా, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయింది కదా నా వల్ల అని చెప్పేసి. ఓకే గాయ్స్, ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే గాయ్స్, ఈ నర్వ్ నాలెడ్జ్ వల్ల మనం లిప్స్టిక్స్ కూడా పర్ఫెక్ట్గా ఫైండ్ చేయొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? సో సేమ్ ఇప్పుడు న్యూడ్ టోన్, వార్మ్ టోన్, అండర్ టోన్ ఉన్నాయి కదా గాయ్స్, అవిటికి కూడా కొన్ని బేస్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ ఒక్కటి కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నారు అనుకోండి. సో యూ కెన్ ఫైండ్ పర్ఫెక్ట్ డ్రెస్ కలర్స్ ఫర్ యువర్ స్కిన్ టోన్, యూ కెన్ ఫైండ్ పర్ఫెక్ట్ లిప్స్టిక్స్ ఫర్ యువర్ స్కిన్ టోన్, యూ కెన్ ఫైండ్ పర్ఫెక్ట్ ఫౌండేషన్ షేడ్స్ ఫర్ యువర్ లిప్ స్కిన్ టోన్. సో ఇది మన స్కిన్ టోన్కి సూట్ అయ్యేవి ఏంటో మనం తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొన్ని అంటే స్లైడ్స్ లాగా అప్లోడ్ చేస్తాను చూడండి, అంటే దాంట్లో సో మీరు ఇక్కడ చూసినట్టయితే కూల్ టోన్ వాళ్ళకి మొత్తం పింక్ షేడ్స్లోనే ఉంది చూడండి. అండ్ వార్మ్ టోన్ వాళ్ళకి వచ్చేసి కొంచెం ఎల్లో షేడ్, ఆరెంజ్ షేడ్స్లో ఉన్నాయి. అండ్ ఆలివ్ టోన్ వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేసి డార్క్ షేడ్స్లో ఉన్నాయి మనకి. అండ్ న్యూట్రల్ టోన్కి వచ్చేసి న్యూట్రల్ అండర్ టోన్ వాళ్ళకి ఏంటి అంటే లైక్ న్యూడ్ షేడ్స్ అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. సో ఈ నర్వ్స్ కూడా అంటే లైక్ నర్వ్ నాలెడ్జ్తో మనం లిప్స్టిక్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. నేను నా లిప్స్టిక్ అలానే యూజ్ చేస్తున్నా. అండ్ మీరు ఆ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది నా ఫేస్ కన్నా నా లిప్స్టిక్ చాలా ప్రెట్టిగా సెట్ అయిపోయింది. సో యా, అండ్ ఇక్కడ కొన్ని లిప్స్టిక్ కలర్స్ ఉన్నాయి కదా, సేమ్ మనకి పింక్ టోన్స్లో, ఎల్లో ఆరెంజ్ టోన్స్లో అండ్ డార్క్ టోన్స్లో ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా నేను ఇండియన్ బ్రాండ్స్లో మీకు ఎలాంటి షేడ్స్ సూట్ అవుతాయి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. బట్ దానికన్నా ముందు మీరు పర్ఫెక్ట్గా మీ నర్వ్స్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇవి కూడా మీరు నార్మల్గా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రై చేసి తీసుకోవచ్చు ఆబ్వియస్లీ. సో అలా ట్రై చేసినా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నేను చాలామందిని చూసాను లైక్ వాళ్ళకి లిప్స్టిక్ పెట్టగానే ఏంటి అంటే ఫేస్ మీద ఆర్డర్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ అ మిస్టేక్, అంటే ఇది వాళ్ళ సూట్కి అంటే వాళ్ళ స్కిన్ టైప్కి సూట్ కాలేదు, అందుకే అలా కనిపిస్తుంది. సో ఈ ట్రిక్ అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఈ ట్రిక్ ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ ఎలా ఉంది అనేసి. అండ్ ఇక్కడ కొన్ని షేడ్స్ ఇచ్చారనమాట, లైక్ కలర్స్ ఏవైతే సూట్ అవుతాయి అని చెప్పేసి. ఈ షేడ్స్లో కూడా అంటే ఈ కలర్స్లో కూడా మీరు షేడ్స్ ట్రై చేయొచ్చు, ఆ స్కిన్ టోన్ వాళ్ళు డెఫినెట్గా వర్క్ అవుతాయి. కాకపోతే ఏంటి అంటే మన ఇండియన్ బ్రాండ్స్లో కరెక్ట్గా షేడ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ షేడ్స్ ఫైండ్ చేయడము. సో అవి ఏంటి అంటే నేను క్లియర్గా మెన్షన్ చేశాను. బట్ మీరు ఒకవేళ అవి కాకుండా వేరేవి ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ కలర్స్లో ఉన్నాయి కదా, ఇవి ట్రై చేయొచ్చు. ట్రై చేసి అంటే లైక్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే దెన్ యూ కెన్ గో. లేదు అంటే నేను పెట్టిన షేడ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఆ షేడ్స్లో కూడా మనకి ఏంటి అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే నేను చెప్పాను, బట్ స్కిన్ టోన్కి అయితే కంప్లీట్గా ఇట్లా సింక్ అయ్యేటట్టే తీసుకున్నాను నేను షేడ్స్ కూడా. అండ్ ఇక్కడ మనకి వెయిన్ కలర్ బట్టి బేసెస్ ఇచ్చినారు. నేను ఆల్రెడీ చెప్పిన కదా, బ్రౌన్ ఆర్ పీచ్ న్యూడ్ బేస్ అనేసి అట్లా బేసెస్ ఇచ్చినారు. ఈ బేసెస్ త్రూ కూడా మీరు న్యూడ్ షేడ్స్ తీసుకోవాలి కూడా ఇట్లా కూడా తీసుకోవచ్చు. లైక్ నేను ఆఫీస్ గోయింగ్ న్యూడ్ లిప్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నా, లేకపోతే నార్మల్గా పెట్టినట్టు లైట్ లుక్ ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఈ న్యూడ్ షేడ్స్ అనేది ట్రై చేయొచ్చు. ఈ స్కిన్ టైప్ వాళ్ళు చాలా ప్రెట్టిగా అంటే లైక్ లుక్తో పాటు చాలా ప్రెట్టిగా అనిపిస్తారు వాళ్ళు. అండ్ నేను ఒకటి చెప్తా గైస్, మన డ్రెస్సింగ్, మన ఫేస్, మన మేకప్, మన లిప్స్టిక్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా బయటికి వెళ్తాం ఇంట్లో నుంచి. సో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటే ఇవన్నీ కంపల్సరీగా ట్రై చేయాల్సిందే.
సో నేను పెట్టిన ఏమంటారు లైక్ షేడ్స్ కూడా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ అవి సూట్ అయ్యా లేదా అని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని షేడ్స్ కూడా అంటే లైక్ గైడ్ లాగా లైక్ ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సూట్ అవుతాయి అని చెప్పేసి అవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సూటింగ్ అని కాదు బట్ కొంతమందికి చాలామందికి తెలియదు అంటే లైక్ ఏ అకేషన్కి ఎలాంటి కలర్ లిప్స్టిక్స్ పేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో హియర్ ఆర్ ద లిస్ట్ అనమాట. మీరు ట్రై చేయండి, చెక్ చేయండి, నాకు కామెంట్ చేయండి. అండ్ ఇండియన్ బ్రాండ్స్ కూడా మెన్షన్ చేశాను క్లియర్గా. సో డూ చెక్ ఇట్ అవుట్. నేను ఇక్కడ క్లియర్గా షేడ్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశాను. మీరు ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకుంటే మాత్రం ఆ షేడ్ నెంబర్స్ బట్టి తీసుకోండి. లేదు మేము ఆన్లైన్లో తీసుకుందాము అనుకుంటే బట్ తీసుకోవచ్చు, నేను కాదు అనను, బట్ ఒకసారి ట్రై చేసి తీసుకోండి, ఎంతకైనా మంచిది. సో నేనైతే ఆఫ్లైన్ స్టోరే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే మీకు ఎలాంటి షేడ్ సూట్ అయితే అని చెప్పేసి ఒకసారి మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్టు ఉంటుంది కదా ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తే. సో ట్రై ఇన్ ఆఫ్లైన్ స్టోర్ ఓన్లీ. అండ్ ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి కాంటెంట్ కావాలి అని కింద కామెంట్ చేయండి. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. మీకు ఈ కాంటెంట్ యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి. అండ్ గైస్, నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్. Bye guys.